ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో పోలీసులు మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాల్గాం సడుపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 2 నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఖమ్మం జిల్లా నుంచి మా ప్రతినిధి అయ్యప్ప ఫోన్ లైన్ లో అందిస్తారు. అయ్యప్ప, మరోమారు ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాంపులు అయితే చోటు చేస్తున్నారు. ఈ ఎదురుకాంపుల్లో మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే 2 మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైతే ఈ రోజు తెల్లవారుజాము నుండి అక్కడ ఆ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాంపులు చోటు చేసుకున్న క్రమంలో అక్కడ ఇప్పటికే పేలుడు పదార్థాలతో పాటు AK-47 మరి గుండు సామాగ్రి కూడా స్వాధీనం చేస్తున్నారు. అయితే మావోయిస్టులు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ కిల్లింగ్ కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు కాన్పులు ఎదురుకాన్పులు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో కేంద్ర బలగాలతో పాటు CRPF బలగాలు పోలీసులు కూడా మావోయిస్టులకు ఎదురుపడటంతో ఈ ఘటన అయితే చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మావోయిస్టులు కోలుకోలేని ఎదురు దెబ్బ అయితే తగ్గుతుంది. నిన్న చూసుకోవచ్చు, జార్ఖండ్ పరిధిలో నిన్న ₹1 కోటి రివార్డు కలిగినటువంటి ఒక మావోయిస్టు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో ఇప్పటికే గత 5 నెలల నుండి మావోయిస్టులు 100కు పైగా మృతి చెందినట్టు సమాచారం అందుతుంది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరువేతలో భాగంగా ఇచ్చే కేంద్ర బలగాలకు పర్మిషన్ కూడా ఇచ్చినట్టు తెలుస్తున్న నేపథ్యంలో మావోయిస్టులకి జల్లెడ పడుతున్నారు. పూర్తిగా అటవీ ప్రాంతాల్లో కాబట్టి ఇటు భద్రాద్రి చర్ల అటవీ ప్రాంతంలో కూడా పూర్తిగా జల్లెడ పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మావోయిస్టులు ముఖ్య నేతలు కూడా అనేక మంది చనిపోయారు. వాళ్ళపై కూడా ఎక్కువ రివార్డులు కూడా ఉన్న పరిస్థితి ఉంది. మరి కొంతమంది మావోయిస్టులు కూడా లొంగుబాటు జరుగుతున్న పరిస్థితి మనం ఖచ్చితంగా చూస్తున్నాం. అయితే మృతుల సంఖ్య అయితే ఆ ప్రాంతంలో పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అయ్యప్ప.